హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి? ఆర్ఆర్బీ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఏఎల్పీ నోటిఫికేషన్ అయితే ఇంకోటి రావడానికి సిద్ధంగా ఉంది. టోటల్ వేకెన్సీస్ వచ్చేసి 9,970 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలబెట్టుకుంటున్నారు. మాటలో చెప్పాలంటే వాళ్ళు ఏమన్నారు, లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు ఇక నుంచి రైల్వే ఉద్యోగాలన్నీ లైన్ బై లైన్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూనే ఉంటాయి. ఏఎల్పీ రిలీజ్ అయిన తర్వాత టెక్నీషియను, తర్వాత ఆర్పిఎఫ్, ఇలా రకరకాల ఉద్యోగాలన్నీ రైల్వే నుంచి రావాల్సినవన్నీ ఎవ్రీ ఇయర్ వస్తూనే ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. సో దానిలో భాగంగా ఆర్పిఎఫ్ రెండో నోటిఫికేషన్ కూడా ఇప్పుడు సిద్ధమైంది. మొత్తం వేకెన్సీస్ 9,970 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ అంతా ఏం మార్చలేదండి. అంతకుముందు ఏదైతే క్వాలిఫికేషన్ పెట్టున్నారో ఐటీఐ, డిప్లొమా లేదా బీటెక్ ఇవి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఓకే, అలాగే 2024లో అప్పుడు అప్లై చేసి CBT-1 ఎగ్జామ్ రాసి క్వాలిఫై కాని వారు ఎవరైతే ఉంటారో ఇప్పుడు మిస్ అవ్వద్దు ఈ అవకాశాన్ని. ఎందుకంటే వేకెన్సీస్ కూడా తక్కువేం కాదు. 9,970 వేకెన్సీస్ కొంచెం మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. గుడ్ నెంబరే. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీరు ఈసారన్నా జాబ్కి ట్రై చేయండి సిన్సియర్గా. మొన్న ఏదో అయిపోయింది CBT-1. కొంచెం దగ్గరలో పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు క్వాలిఫై కాని వాళ్ళు. కట్ ఆఫ్లు అయితే మోడరేట్గానే ఉన్నాయండి, పెద్ద ఎక్కువగా ఏం లేవు. సో ఈసారి అయితే మిస్ చేయకుండా ఈసారి అయితే సాధించండి. ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోండి, ప్రిపరేషన్ అయితే ఆపొద్దు. ఒకసారి డీటెయిల్స్లోకి అయితే చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇక మెయిన్ టాపిక్లోకి చూసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో రావడం అయితే జరిగింది అఫీషియల్గా. సో ఎంప్లాయ్మెంట్ న్యూస్లో వచ్చింది, ఒకసారి మనం చూసుకున్నట్లయితే టెంటేటివ్ ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి దీనికి మీరు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలంటే 10 ఏప్రిల్ 2025 నుంచి అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి 9 మే 2025 వరకు అవకాశం ఇచ్చారు. 1 మంత్ అయితే ఉంటుందండి గ్యారంటీగా. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే అసిస్టెంట్ లోకో పైలట్ ఇది వచ్చేసి పే లెవెల్ 2. ఓకే, 19,900 రూపాయలు బేసిక్ పే. A1 స్టాండర్డ్ మెడికల్ అయితే ఫిట్ అవ్వాలి. A1 స్టాండర్డ్ మెడికల్ అనేది టాప్ క్లాస్ మెడికల్ స్టాండర్డు. ఈవెన్ ఐకి లాసిక్ సర్జరీ కూడా చేయించుకోకూడదు. ఐకి లాసిక్ సర్జరీ చేయించుకున్నా నాట్ ఎలిజిబుల్. అర్థమైందా? ఏజ్ లిమిట్ వచ్చేసి 18 సంవత్సరాలు మినిమం ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 30 సంవత్సరాలు. అడిషనల్గా ఓబీసీ వారికి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్, SC ST వారికి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఇదొకటైతే గుర్తుపెట్టుకోండి. అప్రాక్సిమేట్గా వేకెన్సీస్ వచ్చేసి 9,900 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. బట్ 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఒకసారి జోనల్ వైజ్గా ఏ జోనల్లో ఎన్ని వేకెన్సీస్ కేటాయించారన్నది అయితే ఒకసారి చూసుకుందాం. ఒకసారి వేకెన్సీస్ చూసుకున్నట్టయితే ఇవి జోనల్ రైల్వే అంటే సెంట్రల్ రైల్వే, దానికి సంబంధించి 376 వేకెన్సీస్ ఇలా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఎక్కువ వేకెన్సీస్ వచ్చేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే వచ్చేసి భువనేశ్వర్ కింద అయితే ఉంది. ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో అత్యధికంగా ఉన్నాయి, 1461 వేకెన్సీ అయితే ఉంది. ఓకే, అలాగే ఇంకో విషయం ఏంటంటే మనది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే కింద వస్తుంది. ఇక్కడ 10వ నెంబర్ మనదే, సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాదు. 989 ఉద్యోగాలు ఉండడం అయితే జరిగింది సౌత్ సెంట్రల్ రైల్వేలో ఖాళీలు. ఓకే, ఖాళీలు ఉండడం అయితే జరిగింది. టోటల్గా 9,970 వేకెన్సీస్ ఉండడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, మొత్తానికి వీడియో అయితే చూశారు కదా. సో ఇదే ఇన్ఫర్మేషన్ అయితే ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కుదిరితే ఒకసారి అయితే వీడియో అయితే చేస్తాను. ఇంకో విషయం ఏంటంటే సిన్సియర్గా ఈసారైనా జాబ్ కొట్టాలి అనుకునే వాళ్ళు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ మళ్ళీ కంటిన్యూ చేసుకోండి. లేకపోతే అనవసరంగా నష్టపోయేది మీరే. అర్థమైందా? సో మొత్తానికి ఎటువంటి మార్పులు ఉండవండి. సేమ్ లాస్ట్ టైం ఎలా అయితే జరిగిందో ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అయ్యిద్ది. బట్ ఏంటంటే లాస్ట్ టైం మీద వేకెన్సీస్ అనేవి తక్కువ ఉన్నాయి. సో ఇయర్ కొంచెం తక్కువగానే వస్తాయండి. ఎందుకంటే వరుసగా తీస్తా అన్నారు కదా నోటిఫికేషన్స్. సో ఆటోమేటిక్గా ఖాళీలన్నీ ఫిల్ అవుతూ వస్తాయి కదా. సో ఆటోమేటిక్గా కొంచెం తక్కువగానే తీస్తూ ఉంటారు వేకెన్సీస్ అనేవి. సో పర్లేదు, 9,900 ఉద్యోగాలంటే కొంచెం బెటర్ నెంబర్ అనుకోవచ్చు, మరీ అంత తక్కువేం కాదు. సో ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, జై హింద్.